అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 9th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించి పోయట్స్ మరియు ఆథర్స్ను చాలా ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా చేయడం జరిగిందండి. అలానే 3rd నుంచి 8th క్లాస్ వరకు ఆల్రెడీ వీడియోస్ చేశానండి. ఎవరన్నా ఆ వీడియోలు చూడనట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి 10 ప్రశ్నలు ఇవ్వడం జరిగిందండి. మీరు ఈ వీడియో ద్వారా ఎంతవరకు గుర్తుపెట్టుకోగలిగారో ఒకసారి చెక్ చేసుకోండి. ద ఫన్ దే హ్యాడ్ రాసింది ఇసాక్ అసిమోవ్ గారండి. ఇక్కడ ఫన్ అంటే సరదా కదండి. మనం చిన్నప్పుడు సరదాగా ఇసుకలో ఆడుకునే వాళ్ళం కదండి. ఫన్ అంటే ఇసుక, ఫన్ అంటే ఇసాక్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద రోడ్ నాట్ టేకన్ రాసింది రాబర్ట్ ఫ్రోస్ట్ గారండి. ఇక్కడ నాట్ టేకన్ అంటే తీసుకోలేము. ఇక్కడ రాబరు రోడ్డును తీసుకోలేరు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్ రాసింది దెబ్రహ్ కౌలే గారండి. ఇక్కడ మ్యూజిక్ యొక్క సౌండ్ వినగానే దెబ్బకి కౌ పారిపోయింది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విండ్ రాసింది సుబ్రమణ్య భారతి గారండి. విండ్ అంటే గాలి కదండి. భారత్లో శుభ్రమైన గాలి దొరుకుతుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద లిటిల్ గర్ల్ రాసింది క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్. లిటిల్ గర్ల్ అంటే చిన్న పాప కదండి. చిన్న పాప తప్పిపోతే మనుషులందరూ ఫీల్డ్లో తిరిగి పాప దొరికే వరకు తిరుగుతారని తెలుసు కదండి. ఆ కథే వేరని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెయిన్ ఆన్ ద రూఫ్ రాసింది కోట్స్ కిన్నే గారండి. ఇక్కడ రెయిన్ అంటే వర్షం కదండి. వర్షం అన్నప్పుడు కోట్ వేసుకుంటామని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద లేక్ ఇస్లే ఆఫ్ ఇనిస్ఫ్రీ రాసింది విలియం బట్లర్ ఈట్స్ అండి. ఇక్కడ మనం జనరల్గా మాట్లాడతాం కదండి. వాడు లేకోడ్రా, ఫ్రీగా ఏది దొరికితే అది తింటాడ్రా అని అంటుంటాం కదండి. ఇక్కడ వాడికి బట్టర్ దొరికింది, అదే బట్లర్, విలియం బట్లర్ ఈట్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద స్నేక్ అండ్ ద మిర్రర్ రాసింది వైకోమ్ మహమ్మద్ బషీర్ గారండి. ఇక్కడ మిర్రర్ అంటే అర్థం కదండి. మిర్రర్లో మనం ఏం చేస్తామండి, మొహం చూసుకుంటామని గుర్తుపెట్టుకోండి. మిర్రర్ అంటే మొహం, మిర్రర్ అంటే వైకోమ్ మహమ్మద్ బషీర్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏ లెజెండ్ ఆఫ్ ద నార్త్ ల్యాండ్ రాసింది ఫోబ్ క్యారీ గారండి. ఇక్కడ లెజెండ్ అంటే కథనాలు లేదా పురాణాలు అండి. నార్త్ ల్యాండ్ యొక్క కథనాల ప్రకారం వారు ఫోబ్ని క్యారీ చేస్తారని గుర్తుపెట్టుకోండి. ఫోన్ని క్యారీ చేస్తారని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మై చైల్డ్హుడ్ రాసింది ఏపీజే అబ్దుల్ కలాం గారండి. మై చైల్డ్హుడ్ అంటే బాల్యం కదండి. మనం బాల్యంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు కలం తీసుకుపోతామని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నో మెన్ ఆర్ ఫారెన్ రాసింది జేమ్స్ కిర్కప్ గారండి. ఇక్కడ ఫారినర్స్ ఎక్కువగా జేమ్స్ తింటారు, అలాగే కప్పులో కీరు పోసుకొని తాగుతారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రీచ్ ఫర్ ద టాప్ రాసింది సంతోష్ యాదవ్ గారండి. మనం టాప్లో ఉంటే ఏడవకుండా సంతోషంగా ఉంటామని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆన్ కిల్లింగ్ ఏ ట్రీ రాసింది గివే ప్యాటిల్ గారండి. ఇక్కడ ట్రీని చంపుతున్నారండి. ఒకవేళ ట్రీని చంపకుంటే అది మనకేమిస్తుందండి, గివే ప్యాటెల్. దీంట్లో టేల్ని తేయాలనుకుంటే నూనెని ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ట్రీస్ రాసింది జాయ్స్ కిల్మర్ గారండి. ఇక్కడ ట్రీస్ని చంపకుంటే మనకు జాయిన్ ఇస్తాయని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాట్మండు రాసింది విక్రమ్ సేత్ గారండి. ఇక్కడ కాట్మండుని 3 పదాలుగా డివైడ్ చేస్తే కెత్తు, మెన్ను, డు. ఒక మనిషి ఒక కథ చేసిన సినిమా ఉందని గుర్తుపెట్టుకోండి. అదే విక్రమ్ సినిమా, విజయ్ సేతుపతిది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏ స్లంబర్ డిడ్
మై స్పిరిట్ సీల్ రాసింది విలియం వాట్స్ వర్త్ గారండి. ఇక్కడ స్లంబర్లో ఎస్, స్పిరిట్లో ఎస్, సీల్లో ఎస్ అంటే ఇక్కడ 3 ఒకే పదాలు కలిగినాయి కదండి. ఆన్సర్లో కూడా 3 ఒకే పదాలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అది విలియంలో డబ్ల్యూ, వర్డ్స్లో డబ్ల్యూ, వర్త్లో డబ్ల్యూ, మొత్తంగా 3 డబ్ల్యూలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫియర్ నో మోర్ రాసింది విలియం షేక్స్పియర్. ఇక్కడ ఫియర్ అంటే భయం కదండి, మోర్ అంటే ఎక్కువ కదండి. భయం ఎక్కువ ఉంటే వాళ్ళు షేక్ అవుతుంటారని గుర్తుపెట్టుకోండి. ఫియర్ నో మోర్ అంటే విలియం షేక్స్పియర్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇఫ్ ఐ వర్ యు రాసింది డగ్లస్ జేమ్స్ గారండి. ఇక్కడ నేనైతేమి నువ్వైతేనేమి జేమ్స్ తింటే దగ్గులేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద లాస్ చైల్డ్ రాసింది ముల్కరాజ్ ఆనంద్ గారండి. లాస్ట్ చైల్డ్ అంటే చైల్డ్ని కోల్పోవడం కదండి, పోగొట్టుకోవడం. ఒకవేళ చైల్డ్ దొరికితే ఆనందంగా ఉంటారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద అడ్వెంచర్స్ ఆఫ్ టాటో రాసింది రస్కిన్ బాండ్ గారండి. ఇక్కడ టాటోలు ఎక్కడ వేసుకుంటారండి, స్కిన్కి అని గుర్తుపెట్టుకోండి. టాటో అంటే స్కిన్ను, టాటో అంటే రస్కిన్ బాండు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈశ్వరన్ ద స్టోరీ టెల్లర్ రాసింది ఆర్కే లక్ష్మణ్ గారండి. ఇక్కడ ఈశ్వరన్ గారు కథ చెప్తున్నారు. ఎవరి గురించి అంటే లక్ష్మణ్ గారి గురించి. ఈశ్వరన్ అంటే లక్ష్మణ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ఫూల్స్ రాసింది ఏకే రామానుజన్ గారు. ఇది కన్నడ ఫోక్ టేల్ అండి. ఇక్కడ ద కింగ్డమ్ ఆఫ్ ఫూల్స్లో కింగ్డమ్ ఆఫ్ ఫూల్స్ అంటే మూర్ఖుల యొక్క రాజ్యం అండి. ఈ మూర్ఖుల రాజ్యం నుంచి మూర్ఖులను రమ్మంటున్నారు ఎవరంటే రాజుగారు, రమ్మంటున్నారు రాజుగారు. నెక్స్ట్ ద హ్యాపీ ప్రిన్స్, ద హ్యాపీ ప్రిన్స్ రాసింది ఆస్కార్ వైల్డ్ గారండి. ఇక్కడ హ్యాపీ ప్రిన్స్ అంటే సంతోషమైన యువరాజు గారు. సంతోషంగా ఎలా ఉంటారంటే వారు కారులో పోయి వైల్డ్ శాంక్చురీస్కి వెళ్తారు కాబట్టి, కారులో వైల్డ్ శాంక్చురీస్కి పోతారు కాబట్టి. నెక్స్ట్ వెదరింగ్ ద స్టార్మ్ ఇన్ ఎరాస్మా రాసింది హార్ష్ మందిర్ గారండి. ఇక్కడ స్టార్మ్ అంటే తుఫాన్ కదండి. తుఫాన్ ఎలా వస్తుందండి, హార్ష్గా వస్తుంది, మందిని పట్టుకొని పోతుంది. నెక్స్ట్ ద లాస్ట్ లీఫ్ రాసింది ఓ హెన్రీ గారండి. లాస్ట్ లీఫ్ అంటే చివరి ఆకు కదండి. ఇందులో హెన్రీలో మనకు హెన్ను కనపడుతుంది కదండి. హెన్ అంటే కోడి కదండి. ఆ కోడి చివరి ఈకల వరకు తీసిన తర్వాతనే కదండి మనం వండుకొని తింటాం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏ హౌస్ ఈజ్ నాట్ ఏ హోమ్ రాసింది జన్ గౌడియూసో. ఇక్కడ హౌస్ హోమ్ కాకుంటే గుడిసె కూడా కాదని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద బెగ్గర్ రాసింది యాంటన్ చెఖవ్. ఇక్కడ బెగ్గర్ టన్నుల కొద్దీ సంపాదిస్తున్నాడండి ప్రజెంట్. కావాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్ చేసుకోండి అని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అలాగే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.